మా రేవంత్ సార్ ఏంది ఇలా దివాల్గా కూర్చున్నాడు. ఒక్కసారి చూడు, ఇగో ముఖ్యమంత్రి ఏదో రంది పెట్టుకున్నాడు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది కదా, మరి క్యాబినెట్ మీటింగ్లో ఏం చర్చలు కొనసాగినాయో మరి. నిన్న మొత్తం మంత్రులంతా సమావేశం, ఈసీ మొత్తానికి అనుమతి ఇచ్చింది. మరి అందులో ఏం మాట్లాడిర్రో, తడిసిన వడ్లను మొత్తం కొంటామని చెప్తుర్రు. ఇగో తడిసిన వడ్లను మొత్తం కొంటారట. సార్కి ఒక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పాలి, నమస్కారం పెట్టాలి. ఎందుకంటే తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడనన్ని అబద్ధాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ గారు మాత్రమే ఆడుతారు. ఈ సార్కి ఒకసారి దండం పెట్టుకోవాలి. నిన్న మొత్తానికి మీటింగ్ జరిపినారట. ఏది మంత్రివర్గ సమావేశం నిన్న జరిపినరు. అందులో రైతుల పంట రైతుల పంట ఏ విధంగా కొనాలి, వానాకాల పంట విషయం, వానాకాల పంటకు కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, దాని కార్యాచరణ ఏంది, ఇట్లాంటివి మాట్లాడుకోవాలి. వేరే ఎవ్వి మాట్లాడద్దని ఈసీ సార్ మీద మొట్టికాయ వచ్చింది. ఒకటి ఏమన్నా మాట్లాడితే గుండు మీద కొడతా అని చెప్పింది. ఏం మాట్లాడలే, గివి మాత్రమే మాట్లాడమని చెప్పిర్రు. ఎందుకంటే జూన్ 4 లోపు ఏం పనులు చేస్తారో గవ్వే మాట్లాడమన్నారు. జూన్ 4 తర్వాత చేసే పనులు కాదు, ఆ 4 లోపు ఏం పనులు చేయాలనుకుంటారో గవి మాత్రమే మాట్లాడాలి, ఇంకేం మాట్లాడద్దని గట్టిగా వాత పెట్టింది ఈసీ. మరి ఏం మాట్లాడిర్రు? రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం. నువ్వు రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తానని చెప్తున్నావు, ఏది వడ్లకు. మరి ఇక సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు అన్నిటికి కలిపి 500 బోనస్ ఇస్తే నీ ముళ్ళేం బాయ్? ఎలక్షన్స్కు ముందు రేవంత్ రెడ్డి సారు మరి ఎలక్షన్లకు ముందు కూడా అదే మాట చెప్పనుంటివి. ఇప్పుడు బిత్తర చూపులు చూడబడుతుంది, అందంగా చూడబడుతుంది. ఈ చూపు చూడు ఎట్లుందో. నేను మోసం చేయలే కానీ మాట తప్పినా అన్నట్టున్నది. ఇగో చూడు, ఇగో గిట్లనా మోసం చేయలేనే మాట తప్పినా. రైతులని మోసం చేసినావా చేయలేదా? అన్ని వడ్లకు కలిపి 500 బోనస్ ఇస్తా అని చెప్పిన మహాత్ముని నువ్వు ఇవాళ ఒక సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తా అంటే ఇప్పుడు నిన్నేం చేయమంటావు? చెప్పు. గింత మోసమా? ఇగో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇక నకిలీ విత్తనాలపైన కఠిన చర్యలు. అవి కూడా అమ్ము. గా మద్యము అది బీర్లు, కింగ్ ఫిషరు, లైట్ బీర్లు, ఇక కొద్ది బ్రాండ్లు, మద్యంలో కొన్ని బ్రాండ్లు మొత్తం మూతపడేసిరట. కనబడతలేవు ఇక వైన్సులా. కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. కమిషన్లు కొత్తగా తీసుకోవాలి, కొత్త బ్రాండ్లు తీసుకురావాలి. పాతి అన్నీ పోయినట్ట వైన్స్లలో ఒక్క బ్రాండు లేదు. మరి అవన్నీ ఎక్కడ పోయినాయో? నకిలీ విత్తనాలపైన కఠిన చర్యలు తీసుకుంటారట. ఎక్కడన్నా నకిలీ విత్తనాలు కనబడితే రేవంత్ రెడ్డి సార్ కఠిన చర్యలు తీసుకుంటా అంటుండు. చూద్దాం మరి నకిలీ విత్తనాలు బయటకు వస్తాయా, మరి రావా? మరి నకిలీ విత్తనాలు రాకుండా మీరే బ్రహ్మాండంగా సప్లై చేయరాదు రైతులకు డైరెక్ట్. ఎవరెవరికి ఏం విత్తనాలు కావన్నో గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తే బాగుంటుంది కదా. రేవంత్ సార్ మరి ఆ పని చేయి. ఎట్లాగూ రైతులను ఆగం చేసినావు. ఎండాకాలం పంట పూర్తిగా ఎండబెట్టుకున్నట్టే అయిపోయింది. ఎండాకాలం పంట అగ్గిపూల గీకి ఎండబెట్టుకున్నట్టే అయిపోయింది. ఉచితంగా ఇవ్వు, విత్తనాల ప్యాకెట్స్ ఉచితంగా ఇవ్వు రైతులకు. అట్లనన్నా ఆనందిస్తారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోతే. కానీ ఇకపోతే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తామంటున్నారు. ఇగో ఇవన్నీ అయితే పనులన్నీ చేస్తాడట. ఈ పనులన్నీ చేస్తానని చెప్తాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం అనేది మొదట్లో చేస్తే అయిపోయేది కదా. మరి దాని మీద పెద్ద రాధాంతం సృష్టించినావు ఎందుకు? వత్తినమ్మ, తగుదునమ్మ, పోదునమ్మ అంటూ పోవడం రావడం, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరిని తీసుకొని పోయి కేసీఆర్ చేసిన చూడు ఇక దుర్మార్గపు పని. మీరు చూడుర్రి, రాష్ట్ర ప్రజలకు చూపెట్టుర్రి. సమయం వృధా, ఆగం చేసి పాడేసినావు. గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానియకుర్రి. ఇక తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా, తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియాను పిలుచుకొస్తాడట. ఇక కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు. మంత్రిమండలి భేటీలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన పొంగులేటి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి. కేసీఆర్ను పిలుస్తుండయ్యో ఆహ్వానానికి. తెలంగాణ దశాబ్ది వేడుకలకు కేసీఆర్కు ఆహ్వానం పలుకుతుండు. మరి కేసీఆర్ పోతాడా చూడాలి. మరి కేసీఆర్ పోతాడా మరి చూడాలి.
ఇక బోనస్తో 2,000 కోట్ల భారం పడనుందట. ఆహా, ఈ 2,000 కోట్ల భారం పడుతుందని మన బోనస్ ఇస్తలేవా? వచ్చే పంట సీజన్ నుంచి సన్నవడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటే ఒక్కో సీజన్కు 2,000 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. జస్ట్ సన్నవడ్లకి ఇస్తేనే 2,000 కోట్ల బోనస్, అది వ్యయం, ఇంత డబ్బు ఖర్చు అవుతుందట, భారం పడుతుందట. 2,000 కోట్ల భారం పడుతుందని మరి ఇత్తడా ఇయ్యడా? మరి సన్నవడ్లకి ఇవ్వడానికే జనుకుతుండు 2,000 కోట్లు పడుతుంది భారం అని. మరి దొడ్డు వడ్ల సంగతి ఏంది? ఇక మరి ఇట్లా 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 మనుషుల్ని ఆగం చేస్తే, ఇట్లా మాయమాటలు చెప్పి ఎన్ని రోజులు కాలం గడుపుతావు? 5 సంవత్సరాలు ఉండాలి నువ్వు పరిపాలన, 5 సంవత్సరాల ముఖ్యమంత్రివి నువ్వు. మరి ఇట్లా ఎన్ని రోజులు పబ్బం గడుపుతూ ఉంటావు? 500 రూపాయల బోనస్ ఇస్తా అంటే రైతులు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు, సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఈయనని చెప్తున్నావు, మరి వాళ్ళ బాధ వాళ్ళు ఎవరికి పోయి చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి అయినా నువ్వే ఇన్ని అబద్ధాలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఏం నేర్చుకోవాలి నీ నుండి? నువ్వు నేర్పించేది ఇదేనా సంస్కారం? ఇక రేషన్ కార్డులు, హాస్టళ్ళు, ఇతర అవసరాలకు ప్రస్తుతము దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారని, ఇక నుంచి సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించింది. పలు జిల్లాల్లో ఇప్పటికే 50% పైగా ధాన్యం కొనుగోలు జరిగిందని కూడా మంత్రి మండలికి అధికారులు తెలిపారట. సగానికి పైగానే కొనుగోళ్ళు అయిపోయినాయట. మరి ఎక్కడ అయిపోయినాయో కొనుగోళ్ళు? అదో పెద్ద కొనుగోళ్ళా? అంతే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కొనడం సాధ్యం కదా, అన్ని చోట్ల ఒకేసారి కదా బీటు ప్రారంభమైంది. మరి అన్ని చోట్ల ఒకేసారి బీట్లు ప్రారంభమైనప్పుడు మరి అన్నీ ఒకేసారి కొంటే అయిపోతుంది కదా. కొన్ని చోట్ల సగానికి ఎక్కువ కొన్నాం, ఇంకా కొన్ని చోట్ల కొనాల్సి ఉంది. వానాకాలం వచ్చేదాకా కొంటావా? రైతు ఎన్ని రోజులు పోసుకొని పంట ఆ పొలంలో ఎన్ని రోజులు పోసుకొని ఉండాలి? తనకి ఇంకో పని లేదా? మరి వ్యవసాయంలో భాగంగా బావి దగ్గర ఇంకేమైనా పని చేసుకోవాలన్నా వద్దా? వ్యవసాయం నెల రోజుల సరుబడి మార్కెట్లోనే పడుకోవాలన్నా? మార్కెట్లో వడ్లను కుప్ప చేయడం, ఆరబెట్టడం, కుప్ప చేయడం, ఆరబెట్టడం, ఇదే పని ఉంటుందా? ఇంకా అంటే ముఖ్యమంత్రి గారి పని ఇట్లా ఉందన్నట్టు. నీకేం పని పాట లేకపోవచ్చు, నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెడతావు, మంచిగా చల్లగా ఏసీలో కూర్చుంటావు, నీకేం కష్టం తెలియదు. రైతులైతే ప్రొద్దున లేస్తే పోవాలి, వడ్లు చూసుకోవాలి, పొలం దగ్గరికి పోవాలి, ఆ కష్టమంతా నీకు తెలిసి ఉంటే బాగుండేది. ఇక వానాకాలం సీజన్లో సాగు చేసే పంటలపైన మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి వ్యవసాయ శాఖకు పలు సూచనలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి, మరమ్మతులు చేస్తే నీటి ఎత్తిపోతలకు అవకాశాలపైన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారట. మొత్తం అన్ని బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి, మరమ్మతులు చేస్తే మొత్తం నీటి ఎత్తిపోతలకు అవకాశాలపైన మొత్తం మీద ఉత్తమ్ కుమార్ మొత్తం మీద ప్రజెంటేషన్ ఇచ్చిండట. ఏం ప్రజెంటేషన్ ఇచ్చినాడో మరి ఉత్తమ్ కుమార్. ఈ ప్రజెంటేషన్లు అది మన షెర్లో వడ్లు వాగులో పోయిన తర్వాత ఇట్లాంటి చర్చలు పెడతారన్నట్టు. ఏదో ఉంటుంది కదా మాట, కథ, సామెత ఉంటుంది ఏదో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ చాతగానితనం వల్ల ఇవాళ రాష్ట్రమంతా ఆగమైపోతుంది. ఇక వర్షానికి తడిసిన మొలకెత్తిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు ₹1 కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించుకుంది. ఎవరు కూడా వడ్లు కొంటలేరట. తడిసిపోయిన వడ్లు మేము కొనమని చెప్తున్నారట అధికారులు. మరి ఇక వానాకాలం పంట నుంచి సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించింది. 3 బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా తక్కువ ఖర్చుతో ఎత్తిపోసేటువంటి అవకాశాలపైన చర్చించింది. బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసినా వాటి మనుగడకు ఇక భరోసా ఇవ్వలేమంటూ ఇచ్చిన నివేదికలోని అంశాలపైన సుదీర్ఘ సమాలోచనలు చేసింది. ఇక జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీని
సోనియా గాంధీని అవతరణ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కూడా ప్రజా కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించాలన్న తీర్మానాన్ని కూడా మంత్రిమండలి ఆమోదించింది. సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సుమారు 3 గంటల పాటు జరిగింది. అనంతరం సమావేశం వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులకు వెల్లడించారు. 3 గంటలు జరిపిరట సమావేశం. మంత్రిమండలి సమావేశం 3 గంటలు జరిపినారట. ఇక జూను రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన 10 ఏళ్ళు అవుతుందట. 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా పిలుస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇక మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి ఎట్లా జరుపుతాడు రేవంత్ రెడ్డి మరి చూడాలి. ఇక అమరవీరుల దగ్గరికి పోయి దండం పెట్టింది లేదు, నమస్కరించింది లేదు ఇంతవరకు సారు. ఇక నిన్న ఇరాన్ అధ్యక్షుడి యొక్క హెలికాప్టర్ ఎక్కడనో కుప్పకూలిపోయింది. మొత్తానికి ఇరాన్ అధ్యక్షుడు రైసీ చనిపోయినటువంటి ఘటన. ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. ఇకపోతే విదేశాంగ మంత్రి సహా మరో 6గురు అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్. మోదీ పలు దేశాల నేతల దిగ్భ్రాంతి. మొత్తానికి దిగ్భ్రాంతి చెందినారు. తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొగ్బర్ను కూడా నియమించినారట. అరే పాపం, నువ్వు నూకలు చెల్లిపోయినాయి ఇరాన్ అధ్యక్షుడికి, రైసీకి. మొత్తానికి నూకలు చెల్లిపోయినాయి పాపం. ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ 63 సంవత్సరాలు ఉంటాడు. తను హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఆదివారం ఇక తూర్పు అజర్బైజాన్ ఇక ప్రావిన్స్లోని దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసింది. తక్షణం రంగంలోకి దిగిన ఇరాన్ ఇక రెడ్ క్రిసెంట్ సొసైటీ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వార్తా సంస్థ ఇక IRNA ధృవీకరించింది. మొత్తానికి ఆయనతో పాటు విదేశాంగ మంత్రి ఇక హుస్సేన్ కూడా, అమీర్ అబ్దుల్లా హియాన్ కూడా 60 సంవత్సరాలు ఉంటాడు. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు ఇక గవర్నర్ మలెక్ రహ్మతి మరో 5గురు అధికారులు కూడా మృతి చెందినట్లు కూడా ప్రకటించింది. ఆయనతో పాటు ఇంకో 5గురు అధికారులు కూడా చనిపోయారట. అడవిలో కుప్పకూలిపోయిందట. ఎంత ఘోరం ఇది. గతంలో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే రకంగా చనిపోయినాడు, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు. ఇక రైసీ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఇరాన్ ప్రభుత్వం మొత్తానికి 5 రోజుల సంతాప ఇక దినాలుగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇక హామస్ పోరుతో పశ్చిమ ఆసియా సంక్షోభంలో చిక్కుకున్నటువంటి వేళ ఈ మరణాలు ఇరాన్కు ఎదురు దెబ్బగానే భావించవచ్చు. ఇక పాలస్తీనియన్లకు ఇక మద్దతుగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక ఈ అంశంలో ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఇక ఖమేనికి ఇటు ఇబ్రహీం రైసీ, అటు హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్ 2 ఇక కళ్ళల్లా వ్యవహరిస్తున్నారు అంటూ మొత్తం మీద ఇది వార్త. రైసీ చనిపోయాడు. రైసీతో పాటు ఇంకో 5గురు అధికారులు కూడా దుర్మరణం పాలైపోయారు. మొత్తం మీద కుప్పకూలిపోయినటువంటి హెలికాప్టర్. ఇక దీప్తి అదుర్స్ పారా అథ్లెటిక్స్లో ప్రపంచ రికార్డు. ఇక దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన చేస్తుంది, దుర్మార్గపు వంచన చేస్తుంది, దోపిడీ కూడా చేస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తుండు. లోయలో పడిన వాహనం. ఛత్తీస్గఢ్లో 18 మంది గిరిజనుల దుర్మరణం. ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయారు. అయ్యమ్మ, ఎవరిని నమ్మిరు, ఎక్కడ మోసపోయారా నాయన? మోసపోయేటోళ్ళు మంచిగానే, అసలు మోసము చేసేటోడు తెలివి కల్లోడా, మోసపోయేటోళ్ళు తెలివి కల్లోళ్ళు అర్థం కాదు. ఎట్లా నమ్ముతారో ఏమో. ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయిందట. ఈ ఆడవాళ్ళను కొంతమంది ఉంటారు, జగమోండులు, వాళ్ళు దరిద్రంగా ఉంటారు. వాళ్ళ గురించి చెప్పరాదు. ఇక మోసం చేయడమే వాళ్ళకు అలవాటిగా. టెస్కాబ్ GM వాణిబాల సూచనలతో ఆమె భర్త ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు బోర్డు తిప్పేసినటువంటి సంస్థ. బాధితుల ఆందోళన. ఇక వాణిబాలను సస్పెండ్ చేసినటువంటి టెస్కాబ్ ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయారట. ఇక 5వ విడతలో 59% పోలింగ్ జరిగింది. 5వ విడత పోలింగ్ జరిగింది కదా.
దాంట్లో 59% పోలింగ్ పూర్తయిపోయిందట నిన్న. ఇక బారాముల్లాలో తొలిసారి భారీ ఓటింగ్. ఇక బెంగాల్లో చెదురుమదురు మొత్తానికి ఘటనలు. ఇప్పటి వరకు 428 సీట్లకు పూర్తయినటువంటి ఎన్నికలు. మొత్తానికి ఇప్పటి వరకు 428 సీట్లకు ఎన్నికలు పూర్తయిపోయినాయి. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు కూడా జరిగినాయట. సోషల్ ట్రోలింగ్ లైట్ తీసుకుందాం. సోషల్ ట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్ని లైట్గా తీసుకుందాం అనేటువంటి వార్త. ఇక లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. ఆ మధ్య బాగా ఇక హిట్ అయినటువంటి పాట, విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి పాట. ఇక బంగారు భవిత కోసం కష్టపడి చదివే విద్యార్థులను అకాడమిక్ ట్రోలింగ్ భూతం ఇక తరుముతోంది. తక్కువ మార్కులు వస్తే అన్నీ ఎలా వచ్చాయి అంటారు. ఇక తక్కువ వస్తే ఇంతేనా సామర్థ్యం అంటారు. కొందరు మరింత ముందుకెళ్ళి విద్యార్థుల రూపురేఖలపైన కామెంట్లు కూడా చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారు. మరి వీటిని ఎదుర్కొని నిలబడేది ఎలా? నువ్వు ఏది చేసినా ఇవాళ సమాజంలో నువ్వు తినలేదంటారు, పండలేదంటారు. నువ్వు చెప్పులు వేసుకుంటే వేసుకున్నావు అంటారు, చెప్పులు వేసుకోకపోతే వేసుకోలేదంటారు. ఎవడో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. వానికి నోటి దూల. నువ్వు ఏ రకంగా ఉన్నా ఓ రకంగా మాట్లాడుతూనే ఉంటారు. అది జనాలు మాట్లాడే మాటలని అసలు ఎవరూ పట్టించుకోకూడదు. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇక తడిసిన ప్రతి గింజను కొనుండ్రి. నిన్న మీటింగ్లో ఇదేనయ్యా మాట చెప్పింది. తడిసిన ప్రతి గింజను కొంటాము, కొనాలని కూడా నెల రోజుల కిందటి నుండి కూడా మన సార్ కూడా చెప్తుండు. మీడియా సమావేశంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినాడు. అలాగే పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్, బట్టి వీళ్ళందరూ చెప్పారు తడిసిన వడ్లం కొంటామని. ఇక పోతే మా దగ్గర ఉన్నటువంటి ఈ మంత్రి కూడా ఆయన కూడా చెప్పినాడు. ఎవరు చెప్పినా ఎక్కడ వేసిన గొంగడి గట్లనే ఉన్నది. వడ్లను కొంటలే. అసలు సీఎం చెప్తే మేము వడ్లెందుకు కొంటామని మాట్లాడుతారు. ఇంత ఘోరమైపోయింది పరిస్థితి. ఇక బోనస్తో 2000 కోట్ల భారం పడుతుందట. అందుకే మరి కొంటలేరేమో. ఇక కోటపల్లిలో చిరుతపులి చర్మము స్వాధీనం చేసుకున్నారట. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు. కోటపల్లిలో చిరుతపులి చర్మం స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసినారట పోలీసులు. చర్మం వలిసిన వాళ్ళు ఎవరు వలిసినారో. ఇక విత్తనాలకు రైతుల కుస్తీ. నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలని రేవంత్ రెడ్డి చెప్తున్నావు. ఇక విత్తనాల కోసం కుస్తీ పడుతున్నారట. నాణ్యమైన విత్తనాల తర్వాత అందే విత్తనాలను ప్రజలకు అందుబాటులో అందే విధంగా చూస్తే బాగుంటుంది. విత్తనాల దుకాణం బయట రైతులతో కిక్కిరిసినటువంటి క్యూ లైన్లు. ఇది ఆదిలాబాద్. విత్తనాల కోసం రైతులు కుస్తీ పట్టాల్సినటువంటి దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలో ఇక నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ ఉన్నటువంటి పత్తి విత్తన రకాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ఎదుట బారులు తీరి నిల్చున్నారు. ఇక లైన్లలో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇక పట్టనట్లు ఆలోచన మంచినే చేసిండు బాపు. ఆలోచన అదిరింది, బండి కదిలింది. తక్కువ ఖర్చుతో సోలార్ పవర్తో నడిచేటువంటి బైక్ను తయారు చేసి రోడ్డు పైన రైమంటూ తిరుగుతున్నారు. నల్గొండకు చెందినటువంటి బైక్ మెకానిక్ మహమ్మద్ ఇక షరీఫ్ తాను వాడే ద్విచక్ర వాహనం ఇంజన్ ఇక మరమ్మతులకు గురవడంతో దానికి బదులుగా 12 వోల్టులు ఇక కలిగినటువంటి 4 బ్యాటరీలను మొత్తానికి వాడి ఒక సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్ వెహికల్ ఇక మోటార్ బ్యాటరీని బ్యాకప్ కోసం ఏర్పాటు చేసి ఈ కనెక్షన్ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రీఛార్జ్ అయితే దాదాపు 40 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. బ్యాటరీల కోసం ఇక రూపాయల 30,000 సోలార్ ప్యానెల్ కోసం వచ్చేసి 10,000 ఖర్చు చేశారు. కొద్దిగా ఖర్చుతో కూడుకున్న ఇక లిథియం బ్యాటరీని వాడి సీసీ తక్కువగా ఉన్నటువంటి వాహనాలకు అమర్చితే 100 కిలోమీటర్లకు పైగా వెళ్ళవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. అయ్యమ్మ, మొత్తం మీద సోలార్తోని బ్యాటరీలు తీసుకొచ్చి మొత్తం మీద బైకు పాడైపోయిందట. పెట్రోల్ పోయలేక ఇగో సోలార్తోనే నడుస్తుంది ఇప్పుడు బండి. ఖర్చు లేకుండా ఈ ఖర్చు పెట్టిండు 30,000, 10,000, 40,000 పెట్టిండు. మొత్తం మీద 40,000 మొత్తం అయిపోయింది బండి. బ్రహ్మాండంగా తయారు చేసిండు. ఇకపోతే ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. మొత్తానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కూలిన వర్జాఘాట్ ప్రాంతంలో సైనికుల సహాయ చర్యలు కూడా చేపట్టారు. మొత్తానికి ఇది ఆ ప్లేస్లో
అరే ఆయన కాలం చెల్లిపోయి ఘోరమైపోయిందిరా, చనిపోవడం అయిందిరా నాయన. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ అరే ఛీ ఘోరం. ఇంత ఘోరము, చనిపోవడము, ప్రాణాలు కోల్పోతుంటే ఎన్ని ఆలోచించుకున్నారో వాళ్ళ మనసులో. మనం పోయేది ఎక్కడికి, మనం చేస్తున్న పని ఏంది, మనకు ఇప్పుడు ఇంత పెద్ద నాయకులమై ఉండి ఇంత పేరు ప్రఖ్యాతలు ఉండి కూడా మనల్ని బతకడానికి, మనల్ని కాపాడడానికి ఎవరు లేరే అనేటువంటి ఆలోచనలో ఎంత బాధపడినరు. ఎంతటి వాడైనా శిక్ష తప్పదన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఒక రాజ్యానికి రాజు అయిపోయినా కానీ ఇప్పుడు దుస్థితి ఇట్లా అయిపోయింది. ఎవరు లేనటువంటి చావు, దిక్కుదీము లేని చావు చచ్చిపోవాల్సి వచ్చింది. ప్రకృతి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందంటే ఇదేనేమో. ఇక వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఇక ఛాంపియన్గా వరంగల్ బిడ్డ. ఇక వరంగల్కు చెందినటువంటి జివాంజీ దీప్తి ఇక వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్గా నిలిచింది. రైతు కూలి బిడ్డ అయినటువంటి 21 ఏళ్ల దీప్తి జపాన్లోని వరల్డ్ పారా అథ్లెటిక్స్లో ఇక గోల్డ్ మెడల్ గెలిచింది. మహిళల T20 కేటగిరీ 400 మీటర్ల పరుగు పందెంతో 55.7 సెకండ్లలో ఇక వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. దాంతో పారాలింపిక్స్కు ఇక కూడా అర్హత సాధించినటువంటి ఘనత ఆమెకు ఉన్నది. ఇకపోతే పాత వాళ్ళే ఉంటారా, కొత్త వాళ్ళు వస్తారా? ఎక్కడ ఇది? పాత వాళ్ళు ఉంటారా, కొత్త వాళ్ళు వస్తారా? రాష్ట్రంలోని 10 వర్సిటీల వీసీల పదవి కాలం మంగళవారంతో ముగియనున్నది. ఈ వీసీల నియామకానికి దరఖాస్తులు మొత్తం మీద సాగుతూ ఉన్నాయి. దరఖాస్తులు పెట్టుకోవడం కొనసాగుతున్నటువంటి కార్యక్రమం. కొత్త వీసీల నియామకానికి మరో వారం 10 రోజులు పట్టే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వీసీలనే కొనసాగిస్తారా, లేక వేరే వాళ్లకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపైన ఉత్కంఠ నెలకొన్నది. మొత్తానికి వీసీల కాల పరిమాణము మంగళవారం ముగియనుందా, మంగళవారంతో ముగియనున్నదట. మరి వాళ్ళకే ఇన్ఛార్జీలు ఇచ్చి మరి వాళ్ళనే కొత్త వీసీలను నియమించేదాకా వాళ్ళనే కంటిన్యూ చేస్తారా, లేదంటే కొంత వేరే వాళ్ళకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం ఉందా అని ప్రశ్న. ఇకపోతే రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ వచ్చిండు, ఇక్కడ ఫోటో వేసుకున్నాడు. ఇది అందాల బొమ్మ వార్త. ఇక సన్నవడ్లకు 500 బోనస్, 500 బోనస్ సన్నవడ్ల గురించి వచ్చేసింది ఆ వార్త. ఇక వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం. మేము సన్నవడ్లకి ఇవ్వమని చెప్పాలి. ఇవాళ రైతులు సన్నవడ్లకి ఇస్తున్నావా, దొడ్డు వడ్లకి ఇస్తున్నావా అని ఎవరు కూడా అడగలే, రైతులు కూడా అనుకోలే. అన్నిటి కలిపి వడ్లకు సన్నవి దొడ్డి అన్ని కలిపి నువ్వు 500 బోనస్ ఇస్తామని అనుకున్నారు తప్ప గిట్లా నట్టెట్లా నాగలు దించినట్టుగా నడి మధ్యలో బొండిగే విసికినట్టు చేసినావు. నువ్వు రేవంత్ రెడ్డి నడి మధ్యలో బొండిగే విసికినట్టు చేసినావు. ఇవాళని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందట. ఎందుకు ఇది? ఈ నిర్ణయం ఎందుకు? సన్న వడ్లకి ఇస్తానబడితే దొడ్డు వడ్లను మొత్తమే సాగు చేయకమంటున్నావా? మరి ఇంత ఘోరమైందా? నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి సారు. కాళేశ్వరం రిపేర్ల పైన NDSA సిఫార్సుల ప్రకారమే ముందుకెళ్తాం. ఎల్లూరి తక్షణమే రిపేర్ చేయ తొందరగా. విద్యా ఫీజుల నియంత్రణ పైన మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షన సబ్ కమిటీ. ఈ విద్యా ఫీజులు ఫస్ట్ నియంత్రణ చేయాలి. ఏ స్కూల్ అయితే విద్యకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. చూద్దాం, బయటకు పోదాం. ఏ స్కూల్లో ఎంత ఫీజులు వసూలు చేస్తారో అది కూడా నేను చూస్తా. మీ దగ్గర ఫీజులు గట్టిగా వసూలు చేస్తే మాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పుర్రి. ఆ స్కూల్ నంబర్ కూడా ఇయ్యి, ఆ ప్రిన్సిపల్ నంబర్ కూడా ఇయ్యి. మేమే చెప్తాం ఒక్కో స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేస్తారో మేమే చెప్తాం. ఇక ఇట్లా కాదు, ఇక అది అందరికి తెలవాలి. ఇక 5వ ఫేజ్లో 58% పోలింగ్. ఇక ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ దుర్మరణం పాలైపోయినారు మొత్తానికి. ఇకపోతే కవితకు జ్యుడిషియల్ కస్టడీ June 3 వరకు పొడిగింపు. ఈడీ CBI కేసుల్లో ఇక ఆదేశించినటువంటి కోర్టు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లపై కొనసాగినటువంటి వాదనలు. ఇక కరెన్సీ సీరియల్ నంబర్లను వాహనాలకు ఇక టోకెన్లుగా వాడుకున్నారని కూడా ఈడీ. కరెన్సీ సీరియల్ నంబర్లను వాహనాలకు ఒక టోకెన్ లాగా వాడుకున్నారని ఈడీ చెప్తుంది. మరిన్ని వివరాలు కోరినటువంటి జడ్జి విచారణ నేటికి వాయిదా పడిందట. అందాల బొమ్మ తీసుకొచ్చినట్టు వార్త ఇది. ఇక భూ కబ్జాలపైన ఉక్కుపాదం. ఆ దందాలో ఎవరున్నా వదిలేది లేదన్న సీఎం. బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్ సర్వేలు ఎక్కడ ఇది? ఇక ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాలో యాక్షన్ తీసుకుంటురట భూ కబ్జాలపైన.
ఇక తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని కబ్జాదారులపైన చర్యలు, ఫిర్యాదులు రెవెన్యూ లెక్కల ఆధారంగా ముందుకు. గత సర్కారు హయాంలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు. ఇక సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఇక కమిషనరేట్లలోని ఒక్కో పిఎస్లోనే యావరేజ్గా 59 కబ్జా కేసులు ఉన్నాయట పిఎస్లో. ఇక ప్రజావానికి అందినటువంటి భూ కబ్జా ఫిర్యాదుల సంఖ్య 2670. ఇంతమంది ఈ రకంగా కబ్జాలు చేసినారు గతంలో. అంటే కొంతమంది చిల్లర నాయకులు బీఆర్ఎస్లో ఉండి ఈ కబ్జా కోర్లు ఇట్లా చేయబట్టి ఇలా కేసీఆర్కు పెద్ద చెడ్డ పేరు వచ్చింది. కేసీఆర్ చేసిన దుర్మార్గ పని కాదు ఇది. కొంతమంది ఉన్నారులే కాండ్వా కప్పుకొని ఇప్పుడు ఈ దొంగలే మళ్ళీ పోయి కాంగ్రెస్లో చేరుతారు. ఈ దొంగల ముఠానే మళ్ళీ కాంగ్రెస్లో చేరుతుంది. ఆడికి పోతే ఈ కబ్జా చేసిన భూములన్నిటికీ సెక్యూరిటీ కావాలి కదా. ఈ దొంగలు అటు ఇటు జంప్ అవుతారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి జంప్ అయిపోతారు. వీళ్ళు చేయబట్టి ఆ పార్టీకి కూడా చెడ్డ పేరే. మళ్ళా వీళ్ళు ఎక్కడ పోయినా చెడ్డ పేరే. వాహనం లోయలో పడి 19 మంది మృతి చెందినటువంటి ఘటన. చనిపోయిన వారిలో 18 మంది మహిళలు ఉన్నారట. మృతులంతా ఇక తునికాకు సేకరించే ఆదివాసీలు. అయ్యో పాపం. వాహనం బోల్తాబడి 19 మంది చనిపోయారట. వీళ్ళంతా తునికాకు తీసుకొచ్చుకునేటోళ్ళట. అర్రెర్రే. ఆదివాసీలు ఛత్తీస్గఢ్లోని ఇక కవర్దా జిల్లాలో ఘోర ప్రమాదం. వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయినట్టు పోలీసుల అనుమానం. ఇక దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ అక్కడికి మొత్తానికి విష్ణుదేవ్ కూడా సంతాపం చెప్పినటువంటి అంశమట. ఇకపోతే వారం రోజుల్లో వారం రోజులు ఎండ కొట్టనుంది, అటు వాన కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండు జరుగుతాయట. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడవచ్చు. ఇక పలు జిల్లాల్లో మిక్స్డ్ వాతావరణం కూడా వెలువడ్డదట. వెల్లడించిన వాతావరణ కేంద్రం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైనే టెంపరేచర్లు. ఇక పిడుగుపాటుతో 2 మృత్యువాత పడ్డారు. ఇక ఒకటి తాండూరులో, ఒకటి మంచాల మండలంలో జరిగినటువంటి ఘటన. ఇకపోతే 8న చేప ప్రసాదం పంపిణీ ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే ఈ చేప ప్రసాదం ఏదైతే ఉందో ఇది ఇయర్కు ఒకసారి వేస్తారేమో, 1 ఇయర్కు ఒకసారి జరిగేటట్టు ఉన్నది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇక జూన్ 8న ఉచిత చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు కూడా ఇక బత్తిని మృగశిర ట్రస్టు నిర్వాహకులు ఇక దివంగత బత్తిని హరీష్నాథ్ కొడుకు అమర్నాథ్ గౌడ్ తెలిపారు. వచ్చే నెల 8న శనివారం ఉదయం 11 గంటలకు మృగశిర కార్తె ఇక ప్రవేశిస్తుందని కూడా చెప్తున్నటువంటి అంశం. వచ్చే నెల శనివారం 8న శనివారం ఉదయం 11 గంటలకు మృగశిర కార్తె చూస్తుందట. దాని విషయంలో చేపమందు. ఇక బెంగళూరులో ఇక రేవ్ పార్టీ, పోలీసుల దాడులు, 8 మంది అరెస్టు, ఇక అదుపులోకి మరో 78 మంది. డ్రగ్స్, ఖరీదైన కార్లు స్వాధీనం. ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ కూడా ఉందట. పార్టీకి హైదరాబాద్, ఏపీ నుంచి 100 మంది హాజరు. ఏపీ నుంచి పార్టీకి పార్టీకి 50 హైదరాబాద్ నుంచి 100 మంది హాజరయ్యారట. ఏపీ నుంచి హైదరాబాద్. ఇకపోతే 25 మంది మహిళలు సహా సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు. హీరో శ్రీకాంత్, నటి హేమ అరెస్ట్. ఓ నీ అమ్మ, హీరో శ్రీకాంత్ కూడా ఉన్నారట. అయ్యో ఏం జరిగింది ఇక్కడ? ఇక అయినట్టు కూడా ప్రచారం. ఇక తాము హైదరాబాద్లోనే ఉన్నామని కూడా వీడియోలు రిలీజ్ చేసినారట. బెంగళూరులో రేవ్ పార్టీలో 78 మంది అరెస్ట్ అయ్యారు. 8 మంది అరెస్టు, అదుపులోకి మరో 78 మందిని తీసుకున్నారట. అందులో హీరో శ్రీకాంత్ ఉన్నాడట. గట్టిగానే జరిగింది ఈ పార్టీ. మరి ఎందుకు పెట్టిరు? కర్ణాటకలోని బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 5 ఆర్గనైజర్లు ఇక 3 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఇక జిఆర్ ఫామ్ హౌస్లో ఆదివారం రాత్రి బర్త్డే పార్టీ పేరుతో ఇక వేడుకలు నిర్వహించారు. దీన్ని హైదరాబాద్కు చెందినటువంటి వాసు అనే వ్యక్తి ఆర్గనైజ్ చేశాడు. ఇక ఇందులో హైదరాబాద్, ఏపీకి చెందిన దాదాపు 100 మంది పాల్గొన్నారు. వీరిలో 25 మంది మహిళలు ఇక సహా సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నటువంటి అంశం. మొత్తానికి అరెస్ట్ అయిపోయినారు. ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు పాపం. ఇక అది అటుపోయి దిమ్మ తిరిగినట్టు అయింది. నెటిజన్ల ట్రోలింగ్కు తల్లి బలైపోయిందట. అరే ఈ పాప మధ్యలో వచ్చింది చూడురిగో,
ఈ పాప రేకుల మిగిలి కింద పడ్డట్టుగా చాలా మన ఏది షార్ట్ వీడియోస్లో చాలా వరకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో కామెంట్లు తట్టుకోలేక ఇక చెన్నై టెకి ఆత్మహత్య. గత నెలలో బాల్కనీ నుంచి చిన్నారిని కాపాడిన స్థానికులు. వీడియో వైరల్ అనంతరం తల్లిపై ట్రోలింగ్ స్టార్ట్ చేసినటువంటి నెటిజన్లు మనస్తాపంతో ఇక సొంతూరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న పసిబిడ్డ తల్లి. అరే బిడ్డ, ఇది చాలా రోజులు ట్రోల్ అయింది ఈ వీడియో. పసిబిడ్డ ఇట్లా బాల్కనీ నుండి కింద పడిపోతుంటే కాపాడినటువంటి ఈ ట్రోలు ఈ వీడియో చాలా ట్రోల్ అయింది. దీన్ని ఉద్దేశించి తల్లి ఆత్మహత్య చేసుకున్నాట అని అమ్మ. అది అయ్యే బతికే పాప బతికే ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పట్టించుకుంటే ప్రాణాల మీదకి వచ్చింది. వాడు ఇష్టం ఉన్నట్టు వాడు మాట్లాడుతూనే ఉంటాడులే. ఇక భూకబ్జాల పైన ఉత్కంఠ ఒక్క పాదం. వారం రోజులు వాన తడిసి ముద్దయిపోతున్నట్టుంది. అరే ఆ ట్రోల్ చాలా అయింది. ఆ వీడియో పసిబిడ్డ రేకుల మీదకి ఇట్లా జారి పడ్డట్టుగా వచ్చినటువంటి వీడియో అది చాలా ట్రోల్ అయిపోయింది. ఆ కామెంట్లను భరించలేక ఆ తల్లి ఆత్మహత్య చేసుకుందట. ఇగో ఆంధ్రజ్యోతిలో కూడా అదే కథనం. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం. ఇరాన్ అధ్యక్షుడు సహాయ చర్యలు. ఇగో చూడు, ఇగో సిబ్బంది మొత్తం పోయింది. ఇక సన్నవడ్లకు బోనస్. ఇది దొంగ మాట మనం చెప్పుకోవాలి. కానీ ఇకపోతే అధిక వడ్డీ ఆశ పెట్టి 200 కోట్లు కొల్లగొట్టేట. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళ జిఎం మోసం చేసిందని వార్త అయితే చూస్తున్నాం. ఇక మేడిగడ్డ ఎగువన రాతికట్ట 2.5 మీటర్ల ఎత్తుతో తాత్కాలికంగా ఇక గ్యాబియన్ వాల్ పద్ధతిలో నది ప్రవాహంలో నిర్మాణం. ఇక ప్రాణహిత నీటిని మళ్లించి పంపింగ్ ఇక నెలలో 3 బ్యారేజీల మరమ్మత్తు పూర్తి. ఇక డిసెంబర్లోగా మేడిగడ్డ వద్ద పంపింగ్. ఇక అన్నారం సుందిళ్లలో వానాకాలంలోనే పరిస్థితిపై ఇక 2 సంస్థలతో పరిశీలన. ఎందుకయ్యా మీ మీటింగులు? ఈ మీటింగులు ఎందుకు? ఈ కథలు ఎందుకు? అన్ని దొంగ మీటింగులే, అన్నీ పనికిరాని మీటింగులే. ఎందుకు ఈ మీటింగులు చెప్పుర్రి? మాట తప్పినాక ఈ మీటింగులు ఎందుకు? ఈ సమావేశాలు ఎందుకు? ఆగం చేసుడు ఎందుకు ప్రజల్ని? స్కూళ్ళ అభివృద్ధికి 600 కోట్లు. పాఠశాలల్లో వెంటనే మరమ్మతులు పనులు చేయాలట. స్కూళ్ళ అభివృద్ధికి 600 కోట్లు ఇచ్చినావు కానీ ప్రైవేట్ స్కూళ్ళను జర అదుపులో పెట్టాలి. ఈ 600 కోట్లు మళ్ళీ మీకు ప్రైవేట్ స్కూళ్ళ నుండే వస్తాయి. ప్రైవేట్ స్కూళ్ళ దందా అయిపోయింది. ప్రైవేట్ స్కూల్లో ఒక పెద్ద దందా. ఇక విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ల పంపిణీ. 20 రోజుల పాటు ఇక బడిబాట కార్యక్రమం. క్యాబినెట్ భేటీలో విద్యాశాఖ పైన ప్రత్యేక చర్చ. ఇక ఎంబీబీఎస్ పైన అస్పష్టత. ప్రవేశాల్లో ఇక పాత విధానమా కొత్తదా అనే సందిగ్ధత. ఈ కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ వారికి 10 ఏళ్లుగా 15%. ఇక గడువు తీరడంతో ఆ స్థానికత పైన నిర్ణయం తెలంగాణదే. ఉన్నత విద్యామండలి వద్ద పెండింగ్లో ఫైళ్లున్నాయట. జీవో జారీ చేయకుంటే 300 సీట్లు కోల్పోయినట్టే. ఇక ఈడబ్ల్యూఎస్ పైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం. నెలలో నోటిఫికేషన్. కొత్త విధానానికి ఇక విద్యార్థుల డిమాండ్. ఏంది ఇది? ఎంబీబీఎస్ పైన అస్పష్టత. ప్రవేశాల్లో పాత విధానమా లేక కొత్తదా అనే సందిగ్ధతతో ఉన్నారట. మొత్తానికి కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ వారికి 10 ఏళ్లుగా 15% ఉందట కన్వీనర్ కోటా కింద. ఇక తిరుమలలో మళ్ళీ చిరుతపులి కలకలం. దివ్యారామం వద్ద ఇక చూశామన్న భక్తులు. అటవీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమైపోయారట. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం. 24న వాయుగుండంగా మారే ఛాన్స్. నేడు రేపు వాన. 40 డిగ్రీల పైనే ఎండ కూడా కొట్టే అవకాశం ఉంది. ఇక నేటితో ముగియనున్నటువంటి వీసీల పదవి కాలం. ఇవాళ మంగళవారం. ఇవాళనే ముగిసిపోతుంది వీసీల పదవి కాలం. మనం నిన్న మంగళవారం అని చెప్పినాం కానీ ఇవాళనే మంగళవారం. సారీ. ఇంత ఘోరం. ఇక విజయాల బాటలో ఇండియా పడుతుందట. నవభారత వైతాళికుడు అడవిని హరిస్తున్నటువంటి జాతరలు. మొత్తానికి జాతరలు అడవిలో మొత్తం ఇదే జాతరలు అంటే జనాలు పోవడము. అక్కడ ప్లేట్లు, కవర్లు, వంటలు చేసుకునేటువంటి సామాగ్రికి సంబంధించినటువంటి కవర్లు, వస్తువులు అన్నీ జాతరలు మొత్తం అడవిలోనే అయిపోతున్నాయి. ఇక ఇప్పటి నుండి
గతంలో రెస్టారెంట్లు సిటీలో పెద్ద పెద్ద హోటల్స్లో చేసుకున్నటువంటి పార్టీలన్నీ ఇప్పుడు చెట్ల మధ్యలో చేసుకుంటున్నారు. ఇక పాతకాలమే మళ్ళీ ముందుకు వచ్చింది. ఇక చూడిగో ఈ పేపర్ చూస్తే మొత్తం టోటల్ వడ్లు వరి ధాన్యం కొనట్లేదు, వడ్లు రోడ్ల మీద పోయడం, ధర్నాకు కూర్చోవడం. ఇక తడిసిన వడ్లను కొంటున్నామని చెప్తున్నటువంటి అంశం. కొంటుర్రా తడిసిన వడ్లను? ఎక్కడైనా కొంటుర్రా? మా సర్కారు గత ప్రభుత్వం తరహా కాదు, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాం. రైతులు ఇచ్చిన ధాన్యానికి ఎక్కువైనా తరుగు తీసినట్టు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ధాన్యాన్ని ఎక్కువగా ఎక్కడైనా తరుగు తీసినట్టుగా వాళ్ళ వద్దకు వస్తేనట ఫిర్యాదు చర్యలు తీసుకుంటారట. మీడియాతో మంత్రులు చెప్తున్నటువంటి అంశం. మంత్రులు ఏం చర్యలు తీసుకుంటారు? వడ్లు వేగంగా కొంటున్నాం. ఏం కొంటున్నారు వడ్లు? 3 రోజులు వస్తారంగా వర్షాలు. వడ్లు కొంటే మరి రోడ్ల మీద గిల్లు ఎందుకు ధర్నా చేస్తారు? గిడ ఇగో వడ్లు కొనాలంటూ కామారెడ్డి జిల్లా బీబీపేటలో రాస్తారోకో చేస్తున్న మల్కాపూర్ గ్రామ రైతులు వీళ్ళు రోడ్లెక్కి ధర్నా చేస్తారా? వడ్లు ఫాస్ట్ కొంటున్నామంటే గాలు ఎందుకు కూర్చున్నారు? పనిలేక కూర్చున్నారా? సారు రేవంత్ సారు ఈ మీటింగ్లో ఈ మీటింగ్లలో రేవంత్ సార్ ఫోటో ఎందుకు వేయలేదు మరి? ఇక మేడిగడ్డ పైన కేసీఆర్ మాటే నిజం. బ్యారేజ్ కుంగుబాటు పైన ఇన్నాళ్ళు రాద్ధాంతం, ఇక రిపేర్లు వదిలి రాజకీయం. ఇది వాస్తవం. ఇన్ని రోజులు రిపేర్ చేయొచ్చు, దాని మీద రాద్ధాంతము రాజకీయం చేసిరు. ఇక బ్యారేజ్ పునరుద్ధరణ పైన కేసీఆర్ చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్పై బద్నాం, లక్షల ఎకరాల్లో పంట నష్టం, అన్నదాతల ఆగ్రహంతో ఇక దిగొచ్చినటువంటి ప్రభుత్వం మరమ్మతులకు నిర్ణయం. ఇప్పుడెందుకు పాడైంది? పంటలన్నీ ఎండిపోయినాయి, చేతికొచ్చే పంట మొత్తం నాశనం అయిపోయింది. దాని మీద రాజకీయం చేస్తుంది. మేడిగడ్డ గుంగిపాయ, కాళేశ్వరం గుంగిపాయ, వచ్చుడు పోవుడు, ఇంకా బస్సు వేసుకొని పోయిరా తుర్రమని. ఉన్నోళ్ళు లేని వాళ్ళంతా బస్సు మీద పోయిరా. అక్కడ బస్సు మీద ఏం చేద్దాం అనుకున్నారు? 500 బోనస్ సన్నాలకే వడ్డు, ఇక దొడ్డు వడ్లకు దోక. ఎన్నికల వేళ ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన దొంగ మాటలు ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదో మాట. పసిడి పరుగుల హైదరాబాద్. ఇక మరో హామీని తుంగలో తొక్కినట్టే. కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్, రైతును దారుణంగా దగా చేసింది. సన్నవడ్లకే బోనస్ అని ఎట్లా అంటారు? ప్రభుత్వ దమసనీతిని ఇక ఎండగట్టాలి. పట్టభద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు. ఇకపోతే ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. ఇక పేదోడి ఇంటి పైకి బుల్డోజర్. బీఆర్ఎస్కు ఓటేశారని కాంగ్రెస్ నేత ప్రతీకారం. అమ్మ దేనికి ఓటేస్తే ఏందిరా బాబు? బీఆర్ఎస్కు ఓటేస్తాడు, నోటాకి ఓటేస్తాడు, బీజేపీకి ఓటేస్తాడు, ఇండిపెండెంట్గా ఎవరు ఉంటే వాళ్ళకు ఓటేస్తాడు. ఓటు తన హక్కు, ఎవరికైనా వేసుకుంటాడు. ఓటేయాలని బుల్డోజర్తో ఇల్లు కూడా కొడతారా? సిగ్గు లేకుండా ఇంత దారుణంగా తయారైపోయింది. కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో సోదరుల మధ్య తగాదా, వివాదం ఇక కోర్టులో ఉండగానే ఇల్లు కూల్చివేత. అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద కోర్టులో ఎట్లా స్పందించాలి? న్యాయస్థానము ఏ విధంగా స్పందించాలి? ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా న్యాయస్థానం ముందు దోషియే. చట్టం నీ చేతిలో ఉండొచ్చు. నువ్వు ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే కౌన్సిలరే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. కోర్టులో మాత్రం ముద్దాయివే కదా. ఎవరైతే కేసు పెట్టాలో నిలబెట్టాలి. బోన్లో కొల్లాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్త నరసింహ ఇంటి గోడలను ఇక రేకులను అక్రమంగా జేసీబీతో కూల్చుతున్న దృశ్యం. ఇది పరిస్థితి. ఓటేయలేదని బీఆర్ఎస్ నాయకుడిని ఇల్లును కూల్చి పాడేస్తురట కాంగ్రెస్ వాళ్ళు. పట్టభద్రుల గొంతుక నవ్వుతా, శాసన మండలిలో గలమెత్తుతా, అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం, పత్రాలిచ్చి ఫీజులు కొట్టిందెవరో, ఇక ఉద్యోగాలు ఇచ్చిందెవరో తెలుసు. గులాబీ సైనికుల దీవెనలే బలం, సమన్వయంతో ముందుకెళ్తా, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి ఇక రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇక వెలుగు రేఖల తెలంగాణ. విద్యుత్ రంగంలో అగ్రగామిగా రాష్ట్రం. కేసీఆర్ పాలనలో చీకటి నుంచి వెలుగుకు రాష్ట్ర విద్యుత్ విజయాలు ఇక దేశానికి పారాలు. రెప్పపాటైన కరెంటు పోని రాష్ట్రంగా ఖ్యాతి. ఇక పారిపోయినటువంటి పవర్ హలిదేలు, కరెంటు కోతలు, ఇక పవర్ కంటి నుంచి మిగులు విద్యుత్ స్థాయికి, పవర్ కట్ నుంచి మిగులు విద్యుత్ స్థాయికి వచ్చేసింది. ఇక తెలంగాణ 10 ఏళ్ల ప్రస్థానం పైన ప్రత్యేక కథనం.
ఒకప్పుడు కరెంటు బ్రహ్మాండంగా ఉండే, ఇప్పుడు కరెంటే కనబడతలే. వచ్చుడు పోవుడు, కట్ అయిపోవుడు. కరెంట్ వస్తుంది పోతుంది, రైతు బాయికాడి పోవాలి, పండుకోవాలి. సింగరేణి వెలుగుల వేణి. ఇక గొర్రెలు ఇవ్వకుంటే డీడీ డబ్బులైనా ఇవ్వండి. గొర్రెలు ఇస్తలేరు, డీడీ డబ్బులు ఇస్తలేరట. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతున్నటువంటి గొల్ల కురుమలు. ఇక కలెక్టర్కు మొరపెట్టుకున్న రాజన్న గూడెం గొల్ల కురుమెలు. మొత్తానికి గొర్రెల యూనిట్లు రాకపోవడంతో తమకు గొర్రెలు ఇవ్వకుండా పర్వాలేదు, కానీ తాము కట్టినటువంటి డీడీ డబ్బులైనా ఇవ్వాలని గొల్ల కురుమల కోరుతున్నటువంటి అంశం. కాంగ్రెస్ వాళ్ళు ఇక చూడు రేవంత్ రెడ్డి సార్, జరగిలా డీడీ డబ్బులట ఇప్పించు తక్షణమే. పాలమూరులో భారీ వర్షం. కేజ్రీవాల్ లక్ష్యంగా మెట్రో రైళ్లలో గ్రాఫిటీ. కేజ్రీవాల్ లక్ష్యంగా మెట్రో రైళ్లలో గ్రాఫిటీ. ఇక పత్తి విత్తనాల కొరత. పత్తి విత్తనాలు దొరుకుతూనే లేవట, కొరత ఏర్పడింది. సీజన్ ఆరంభంలో రైతుల ఆందోళన. ఆదిలాబాద్లో నో స్టాక్ బోర్డులు పెట్టిలట. ఇక బ్లాక్లో అమ్ముతున్నారంటూ ఆగ్రహం. సరఫరా లేదంటున్న వ్యాపారులు. పత్తి విత్తనాలు నో స్టాక్ బోర్డు పెట్టేసి బ్లాక్లో అమ్ముతున్నారని వార్తలు వస్తున్నాయట, వాదనలు వస్తున్నాయట మొత్తానికి. కానీ అమ్ముతలేమని చెప్తున్నటువంటి అంశం. మరి నిజమా కాదా? ఏ సమస్య ఉన్నా జర మాకు ఫోన్ చేయరి. మీ సమస్య, ఇప్పుడు విత్తనాల సమస్య, ఎరువుల సమస్య, ఇంకే సమస్య ఉన్నా మా నంబర్కు ఫోన్ చేస్తే మీకోసం మీ ఏరియాలో మీకు ఎలాంటి సమస్య ఉన్నా మేము తప్పకుండా మీకు సాల్వ్ చేయడానికి ముందుంటాం. ఇది మీకోసమే మేము ప్రయత్నం చేసేదంటే ప్రజల కోసమే.